జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. సిఈసి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, 11న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడే రఘునందన్ రావు గారు కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటికైనా సరే అటు ఢిల్లీలో అధికారంలో ఉన్నది మేమే, ఇటు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా సత్తా చాటేది మేమే అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. ఎలా చూడొచ్చు అంటారు హేమ? అంటూ ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. కాసేపటి క్రితం కూడా అటు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ చైర్మన్ కూడా మాట్లాడుతూ ప్రధానంగా బీహార్ ఎలక్షన్స్తో పాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఉంటాయంటూ కూడా నోటిఫికేషన్ ఏదైతే షెడ్యూల్ని రిలీజ్ చేశారో ప్రధానంగా అక్టోబర్ 13వ తారీఖున జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 21వ తారీఖున ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలనుకుంటారో వాళ్ళంతా కూడా నామినేషన్ వేయొచ్చు. అనంతరం అక్టోబర్ 22వ తారీఖున నామినేషన్కి సంబంధించినటువంటి పరిశీలన ఉంటుంది. ఇక అక్టోబర్ 24వ తారీఖున నామినేషన్లు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. నవంబర్ 11వ తారీఖున ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 14వ తారీఖున ఏదైతే రిజల్ట్స్ ఉంటాయో వాటిని కూడా అనౌన్స్ చేస్తారు. అయితే ఒకవైపు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన పెద్ద ఎత్తున 3 పార్టీలు కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఎవరైతే మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడినటువంటి ఉప ఎన్నికలకు మరొకసారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి అవకాశం ఇస్తూ మాగంటి సునీతని కూడా అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారంలో దిగింది. ఆల్రెడీ ఒకవైపు కేటీఆర్, మరొక వైపు నిన్నటి నుంచి హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో దిగారు. అయితే ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నారు. ఇప్పటి వరకు మాత్రం బీజేపీ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన మాత్రం జరగలేదు. సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎవరు ఉంటున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంతో ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మేమే అధికారంలో ఉన్నాము, సేమ్ టైం రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా మేమే కైవసం చేసుకోబోతున్నాము, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే రేపు మమ్మల్ని గెలిపిస్తాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే 3 మ్యాన్ కమిటీని కూడా కాంగ్రెస్ వేసింది. 3 ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఆల్రెడీ జూబ్లీహిల్స్లో సర్వేని నిర్వహించారు. సర్వేకి సంబంధించినటువంటి నివేదికను కూడా ఇప్పటికే హైకమాండ్కి కూడా పంపించినటువంటి పరిస్థితి. అటు నివేదికలో 3 కమ్యూనిటీలకు సంబంధించినటువంటి 3 స్థానికుల పేర్లను కూడా మెన్షన్ చేశారు. ఇక ఆల్రెడీ కాసేపటి క్రితమే ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడ ఖర్గేని కలవనున్నారు. ఖర్గేని కలిసినటువంటి సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన కూడా చర్చ జరిపేటటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం 42% రిజర్వేషన్, అదేవిధంగా స్థానిక ఎన్నికల పైన కూడా ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎవరికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ కైవసం అవుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా తామే అభ్యర్థి అంటూ ఇప్పటికే బహిరంగంగా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎవరికి ఇస్తారు అనేది మాత్రం ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొంది. నిన్న కూడా ప్రజాభవన్లో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ మంత్రులు అండ్ జూబ్లీహిల్స్లో కీ లీడర్స్తో సమావేశం అయ్యారు. అయితే సమావేశం టైంలో కూడా ప్రతి ఒక్కరు చెప్తుంది ఒకటే, ఎవరికి అభ్యర్థి ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయిస్తుంది, రాష్ట్ర నాయకత్వం చేతిలో ఉండదు. సో హైకమాండ్ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి. ఎవరు పేరు అనౌన్స్ చేసినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి పని చేయాలి అండ్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే రత్న, ఇప్పటి వరకు చూసుకుంటే పెద్ద ఎత్తున 2 సామాజిక వర్గాల నుంచి కూడా బలంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి చూసుకుంటే బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపించే అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి, బొంతు రామ్మోహన్ కానివ్వండి, అండ్ సేమ్ టైం మొదటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి అనేక పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతం కంచర్ల విజయలక్ష్మి యాదవ్ పేరు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. కానీ ఫైనల్గా లాస్ట్కి అక్కడ చేసినటువంటి సర్వేలు, అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్కి ఫిక్స్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. నవీన్ యాదవ్ పేరు ఏదైతే తుది జాబితా హైకమాండ్కి పంపించారో అందులో బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పేరు ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి నుంచి రంజిత్ రెడ్డితో పాటు సిఎన్ రెడ్డి పేరు కూడా వినిపించింది. కానీ అక్కడ జరిగినటువంటి సర్వేలను బేస్ చేసుకొని రెహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేరు నివేదికలో పంపించినట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం మరొక పేరు, అంటే మొత్తం 3 పేర్లు పంపించుంటే మాత్రం ఖచ్చితంగా బాబా ఫసీవుద్దీన్ పేరు ఉంటుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ 4 పేర్లు పంపించుంటే బొంతు రామ్మోహన్, అంటే ఎక్స్ మేయర్గా చేసినటువంటి బొంతు రామ్మోహన్ పేరు ఉందంటూ కూడా పెద్ద ఎత్తున
చర్చ జరుగుతుంది. అయితే ఎంతమంది పేర్లు పంపించినప్పటికీ కూడా లాస్ట్ 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి 2 అభ్యర్థుల్లోనే పోటీ ఉంటుంది అని అయితే సమాచారం అందుతుంది. ఒకవైపు సిఎన్ రెడ్డి, మరొక వైపు నవీన్ యాదవ్ పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. సో చూడాలి, ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ త్వరలో రానుంది. మొత్తానికి అభ్యర్థి అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. రత్న. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే ఆ బీఆర్ఎస్ మేము చేసిన అభివృద్ధే, మీరు చెప్పినట్లుగా మేము చేసిన అభివృద్ధే మళ్ళీ గెలుపుకి ఆ బాట వేస్తుందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేయడం చూస్తున్నాం. మరి ఇప్పటికే 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా జూబ్లీ హిల్స్లో ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోలేదని చెప్పి కూడా రఘునందన్ రావు కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకా అటు ఆ బీఆర్ఎస్ సంబంధించి మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా అభ్యర్థిని ప్రకటించని క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ క్రమంలో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే జూబ్లీహిల్స్ అనేది కంచుకోటలాగా, అండ్ ఇప్పటికే అనేక సార్లు కూడా అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. కనీసం కాంగ్రెస్ ఎప్పుడు కూడా అక్కడ గెలవలేదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత. సో ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఉప ఎన్నికలు కూడా తామే గెలవబోతున్నారని, దానికి కారణం కూడా గత 10 ఏళ్లలో జూబ్లీహిల్స్కి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి వాళ్ళను గెలిపిస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అండ్ మోరోవర్ అభ్యర్థిని అనౌన్స్ చేసిన కంటే ముందు నుంచి అటు ఒకవైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీ లీడర్స్ అంతా కూడా జూబ్లీహిల్స్లో పర్యటిస్తున్నారు. అండ్ అక్కడికి వెళ్ళి అసలు 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ సేమ్ టైం రీసెంట్గా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అండ్ 6 గ్యారెంటీలతోనే ఎన్నికల్లో గెలిచారు. సో ఈ నేపథ్యంలో అసలు 6 గ్యారెంటీలు ఏమి అమలు జరుగుతున్నాయి అంటూ కూడా నిన్న హరీష్ రావు ప్రశ్నించినటువంటి పరిస్థితి. సేమ్ టైం జూబ్లీహిల్స్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలను బేస్ చేసుకొని బాకీ కార్డ్ అనే ఒక నినాదంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజలకు బాకీ ఉన్నారని అనేక అంశాలపైన కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో మరొక వైపు జూబ్లీహిల్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ 2 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటూ కూడా కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. సో చూడాలి ఎవరు గెలుస్తారు, నెక్స్ట్ ప్రచారం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ముందు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి అనేది అంటే ప్రస్తుతం ఒక సస్పెన్స్గా ఉందనే చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ హేమ. రైట్, ఇప్పటికే చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కూడా అటు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ, అలాగే కాంగ్రెస్. బీఆర్ఎస్ మాత్రం ఎవరైతే చనిపోయారో తన వైఫ్ని, మాగంటి వైఫ్ని అభ్యర్థిగా నిలబెట్టి ప్రచారంలో ముమ్మరంగా ముందుకు సాగుతున్న తీరుని మనం